కలెక్షన్స్ ఇప్పుడు జెంట్స్ వేర్ లో కూడా ఫ్యాక్టరీ రేట్స్ కి షర్ట్స్ అండ్ జీన్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ ఇవ్వబడును. అవునండి, మ్యానుఫాక్చరింగ్ రేట్స్ కి ఇవ్వబడును. 4 బ్రాండెడ్ షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ కేవలం 999 రూపాయలకే. షర్ట్ కలర్ పోయినా ష్రింక్ అయినా ఒక షర్ట్ కి 2 షర్ట్స్ ఫ్రీగా ఇవ్వబడును. 1100 రూపాయల విలువ గల బ్రాండెడ్ జీన్స్ కేవలం 550 రూపాయలకే. ఫార్మల్ ప్యాంట్స్ 299 రూపాయలకే. ప్రొపరైటర్ సిరి లేడీస్ అండ్ జెంట్స్ కలెక్షన్స్ 10 రూపీస్ షాప్ దగ్గర ఎల్పీ రోడ్ దర్శి. దర్శి పట్టణంలో ఎన్నో ఏళ్లుగా గ్రంథాలయానికి శాశ్వత భవనం లేనందున ఇరుకైన అద్దె భవనంలో కొనసాగుతుండగా ఎట్టకేలకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల నిర్ణయంతో ప్రోత్సాహంతో దర్శిలోని తహసీల్దార్ కార్యాలయమునకు సమీపంలో గల తహసీల్దార్ పాత భవనమును గ్రంథాలయమునకు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం జరగగా దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ పలువురితో కలిసి ఈ భవనం పరిస్థితులను పరిశీలించి తగు చర్యలు ప్రారంభించి మీడియాతో మాట్లాడటం జరిగింది. అలాగే దర్శి పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు యాదగిరి వాసు కృతజ్ఞతలు తెలిపారు. దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏంటంటే, ఈ గ్రంథాలయం అనేది మన ఊరిలో ఎక్కడో ఒక అద్దె బిల్డింగ్లో ఒక నడుస్తూ ఉంది. గ్రంథాలయం అంటే ఒకప్పుడు ఏం జరిగేదంటే, కమ్యూనికేషన్ లేని టైంలో గ్రంథాలయం ఒక వేదికగా భావించి ఒకరి మనసులో ఆలోచన ఒకరు పంచుకోవడానికి, లేదా స్వాతంత్ర సమరయోధుల టైంలో మనం నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిలుపు మేరకు కింద లెవెల్ కమ్యూనికేట్ చేయడానికి గ్రంథాలయం పెద్ద వారధిగా పనిచేసేది. అలాంటి గ్రంథాలయం పుస్తకపట్నం అనేది మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, దీనికి ఏజ్ తారతమ్యం లేదు, వయసు రీత్యా ఏముండదు. ఈ విజ్ఞానం అనేది ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి అవసరము. ప్రతి మనిషి విజ్ఞానం పుస్తకాల ద్వారానే విజ్ఞానం పొందుతారు. అలాంటిది సరే వచ్చే రోజులు టెక్నాలజీ మారుతుంది కాబట్టి పుస్తక రూపం అనేది డిజిటల్ రూపంలో మారింది. ఆ డిజిటల్ రూపంలో మారినప్పుడు పుస్తకాలు చదవడం అనేది ఎలక్ట్రానిక్ రూపంలోనూ కూడా చదువుతున్నారు. కాబట్టి ఈ గ్రంథాలయం అనేది డిజిటల్ రూపంలోనూ మరి ఎలక్ట్రానిక్ పుస్తక రూపంలోనూ ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ గొట్టిపాటి లక్ష్మి గారు కూడా దానికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించుకున్నప్పుడు వెంటనే ఏర్పాటు చేయండి. ఈ ఏజ్ ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో వింటేజ్ మోడల్ బిల్డింగ్ ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ నిరుపయోగంగా ఉంది కాబట్టి ఆ నిరుపయోగంగా ఉన్న బిల్డింగ్ని ఉపయోగకరంగా మార్చే విధంగా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ దర్శి పట్టణ అలాగే దర్శి మండల లేదా దర్శి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే, దీన్ని మన గ్రంథాలయంగా భావించి మన ఊరిగా భావించి దీంట్లో మన పిల్లలు చదువుతారు కాబట్టి వీటన్నిటికీ కూడా మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే విధంగా, అలాగే శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారికి కూడా విన్నవించుకోవడం, వారి సూచనల మేరకు ఈ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇవి జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నాను. దీన్ని సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు కానీ, ప్రతి ఒక్క మీడియా మిత్రులకు కానీ, ప్రతి ఒక్క మనుషులకు కానీ మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు దర్శి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయానికి అంటే ఆయన నిర్ణయం ఏంటంటే, గత 20 సంవత్సరాల నుంచి కూడా గ్రంథాలయం అనేది ప్రైవేటు రూముల్లో కానీ అద్దెకి తీసుకుని అద్దె భవనంలో మనం కొనసాగిస్తున్నాం. కానీ పిల్లలు అక్కడ పోవటానికి కానీ రావడానికి కానీ ఇబ్బందికరంగా ఉంది. తహసీల్దార్ గారు మన శ్రవణ్ కుమార్ గారు గొట్టిపాటి లక్ష్మి మేడం గారి సూచనల మేరకు పాత బిల్డింగు మన తహసీల్దారు భవనం దాన్ని రీమోడలింగ్ చేసి దీంట్లో గ్రంథాలయం పెట్టాలని ఆయన సూచనల మేరకు చాలా సంతోషిస్తున్నాం. త్వరగా పూర్తయితే ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పేసి